గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల తీరుపై కమిషనర్ మండిపడ్డారు. చేతిలో పుస్తకాలు విసిరేసి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు మాట్లాడిన విధానంపై విసుగు చెందిన కమిషనర్ అధికారుల తీరును విమర్శిస్తూ తమాషాగా ఉందా అంటూ వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడిన వ్యాఖ్యలపై మున్సిపల్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం చెందారు. సభను బైకౌట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు. సభను అరగంట పాటు వాయిదా వేశారు మేయర్ మనోహర్ నాయుడు. మీరు తమాషాల పదానికి ముందు మీరు రాజ్యం చూశారు కదా, మీరు రాజ్యం చూశారు కదా, కాదండి సార్, మీరు రాజ్యం పదం చూసారా? మమ్మల్ని కాదండి కాదు వెళ్ళండి. మీరు మైకులు ఇసురుకుంటే కాదండి, మీరు మైకులు ఇసురుకుంటే కాదండి, మీరు మైకులు ఇసురుకుంటే ఏంటి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏంటి చెప్పండి. కాదండి ఇది పరిపాలన పరమైనటువంటి పూర్తి ఇదంటే ఎంత తప్పు మాట్లాడి ఎంత తప్పు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ప్రజాప్రతినిధి గౌరవం లేదు ఇక్కడ, ప్రజాప్రతినిధి గౌరవం లేదు ఇక్కడ. అంటే ఇది అవును స్వామి, అవును స్వామి, అవును అడుగుతున్నాను కదా నేను. అవును తమాషాగా ఉందంటే ఈ పదాలు వస్తే కాదు, అంటే ఈ పదాలు రాస్తే తమాషా కాదు, ఇది ఈ పదాలు రాస్తే తమాషా కదా. బాబు బాబు చెప్పింది కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది టోటల్ గా ఇదిగో చెప్పారు. ఒక మాట ఏం చెప్పారంటే ప్రతిదీ కూడా ఇందులో వచ్చే ప్రతిదీ కూడా నా ఆమోదంతో చెప్తున్నారు. మీరు చెప్తుంది ఏంటంటే ఈ పుస్తకం కంప్లీట్ గా నా ఆమోదంతో హెచ్ఓడిస్ అప్రూవల్ అని చెప్తున్నారు మీరు. ఓకే 100%. ఓకే మమ్మల్ని మాట్లాడండి, మీరు మాట్లాడారు కదా, మేము మమ్మల్ని మాట్లాడండి. నేను అడిగేది ఏంటంటే నేను చక్కగా 5 నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో, ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశం అని తెలియజేయడం అనే పదానికి ఎవరు రాశారంటే ఎగ్జాంపుల్ ఆఫ్ అకౌంట్స్ మేము కాదన్నాడు. మీరు వెంటనే లేచి ఇది నా ఆమోదంతో జరిగిందని అన్నట్టయితే తమాషానే పదం రాసి గుర్తుంచుకోండి. ఎందుకు అడుగుతున్నట్టు నేను, మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది. మీరు తమాషాగా ఉందనే పదాన్ని మీరు పట్టుకున్నారు తప్పితే ఆ పదానికి ముందు డిస్కషన్ మీరు మాట్లాడలేదు. ఇది ఎంత మనోభావాలకు సంబంధించిన మాట తెలుసని, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశం. అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కడుతున్న డబ్బులు, ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపాయలు వస్తుంది. ఇది సక్రమంగా జరుగుతుందా లేదని చెక్ చేసేటువంటి పవర్ మాకుంది. ఇది మీకు పరిపాలనాపరమైన పూర్తి అంశం అనే పదం ఇది ఎలా వేస్తారంటారా? ఇవాళ మీరు ఏమండి ఇది రాసింది ఎవరని అడిగాను నేను. ఒక్క నిమిషం, ఇది రాసింది ఎవరని అడిగాను. అయితే ఒక్క చిన్న మాట్లాడండి. అది అనుకున్నప్పుడు మేము అడిగిన దానికి కమిషనర్ గారు